హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. ఈ కథ రచించిన వారు సి ఆనంద్ రామన్ గారు. భార్యతో రెండో పెళ్లి పార్ట్ 3. పార్ట్ 2 చూసి పార్ట్ 3 చూడండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. టీవీఎస్ హారన్ వినిపించి గేటు దగ్గరకు వచ్చి నిలబడింది పార్వతి. ఇంత ఆలస్యమైందేం అని అడిగింది. లోపలికి రాని అని అన్నాడు తండ్రి. యశోద వెనకే నడిచింది పార్వతి. సామానులేవి? కాస్త టీ ఇవ్వమ్మా అని అంది. సామానులేవి అని మళ్ళీ అమ్మ అడిగింది. షాప్లోనే వదిలేశాను, మళ్ళీ వస్తానని మర్చిపోయి వచ్చేసాను. ఏంటి, ఇవాళ నాకు యాక్సిడెంట్ అయ్యింది. దెబ్బలు తగిలాయా? హాస్పిటల్కి వెళ్దామా? కనపడటం లేదు. పడిపోయింది నేను కాదు. మరి పోలీస్ కేసు ఏమైనా అయ్యిందా? కాలేదు. అమ్మయ్యా, పక్కన నవ్వింది యశోద. లేకపోతే ఏంటమ్మా, పోలీస్ కేసు లేదనగానే నీ దిగులంతా తీరిపోయింది. ఎవరు పడింది, దెబ్బలు తగిలాయా అని అడిగావా? నువ్వు నీ కూతురు బాగుంటే చాలు నీకు. పార్వతికి కొంచెం కోపం వచ్చింది. పోవే, నువ్వు నీ సైకాలజీ. అయితే ఇంట బయట ఒకటే పడి సైకాలజీ. ముందు ముందు నీకు పెళ్ళయ్యి పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది నా బాధ అని పార్వతి నాలుక కరుచుకుంది. ఎందుకంటే ఈ ధోరణితో మాట్లాడటం యశోదకి అస్సలే ఇష్టం ఉండదు, చిరాకు పడుతుంది. యశోద కనుబొమ్మలు మండిపడ్డాయి. అమ్మ, ఆడపిల్ల అనగానే పెళ్ళే జీవితమా పరమార్థమైనట్లు ఎందుకు మాట్లాడతారు? పెళ్ళి పిల్లలే కాదు, ఇంకా జీవితం చాలా ఉంది. పార్వతమ్మ ముఖం ముడుచుకుంది. నువ్వో బిడ్డ, తల్లివయ్యాక అప్పుడొచ్చి మాట్లాడతాను. ఇప్పుడు అలాగే కొడతావు లెక్చరు అని వణుక్కుంటూ వంట పని ప్రారంభించింది పార్వతి. వెనకాలే వచ్చింది యశోద. అమ్మా, కత్తిపేట ఇలా ఇవ్వు, కూరగాయలు తరుగుతాను. నీకెందుకే, చదువుకో. నేను ఇంట్లో ఉంటే నువ్వు ఒక్కదానివి పని చేసుకుంటూ ఉంటే చూస్తూ కూర్చుంటానా? ఇలా ఇవి. పార్వతి కత్తిపేట ఇవ్వలేదు. కూతురు దగ్గరగా వచ్చి ప్రేమగా కూతురి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది పార్వతి. హాయ్ యశు, అరుణ గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది యశోద. కోపంతో మండిపోయింది మనసు. జానీ కారులో కూర్చుని విష్ చేస్తుంది. కోపం అణుచుకుని ధైర్యంగా కారు దగ్గరికి సమీపించింది. నిప్పులు కురిపిస్తూ అరుణని చూసి ఏం కావాలి అంది యశోద. మెత్తని పిడుగుల్లా ఉన్నాయి ఆ మాటలు. కలవరపడింది అరుణ. జానీ మాత్రం నవ్వుతూ ఉన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని. ఏమీ లేదు, ఊరికే పలకరిద్దామని. నాతో మాట్లాడబోయే ముందు సమయం సందర్భం చూసుకుని మాట్లాడు. నీకెన్నిసార్లు చెప్పాలి? అరుణ నిస్సహాయంగా జానీ వైపు చూసింది. అతడు కల్పించుకున్నాడు. పొగరుగా నవ్వుతూ అన్నాడు. సమయం సందర్భం చక్కగా సూట్ అయ్యాయని నేనే చెప్పాను యశు. షటప్. ఇంకోసారి నన్ను యశు అని పిలిస్తే పళ్ళు రాలతాయి. నిజంగా నాకు భయమేస్తుంది. పోనీ బేబీ అని పిలవనా? లవ్ మీ బేబీ, లవ్ యూ బేబీ అని పాట ఉంది, నువ్వు వినే ఉంటావు కదా. యశోద ఇంతకు అంతకు బెదిరే మనిషి కాదు. ఎలాంటి పరిస్థితిలోనైనా నిబ్బరంగా నిలబడగలదు. బరి తెగించినట్లుగా ఉన్న జానీ రౌడీతనాన్ని మనసులో కొద్దిగా జంకింది. ఇలాంటి వాళ్ళతో మాటికి మాట సమాధానం చెప్పే బదులు అసలు మాట్లాడకుండా ఊరుకోవటమే మంచిదని మనసు చెప్తుంది. కానీ పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఆ సమయంలో సమాధానం చెప్పకుండా ఊరుకుంటే ఆ మౌనానికి మరో అర్థం వచ్చే ప్రమాదం ఉంది. ఆ పాట వినలేదు. నిన్ను సాగనంపన వల్లకాటికి అనే పాట విన్నాను. సినిమాలో విలన్గా నవ్వాడు జానీ. పర్వాలేదు, సాహిత్యంలో వచ్చిన కొత్త మార్పుల కారణంగా వల్లకాటి దెబ్బలే విహార స్థలాలవుతున్నాయి. బై నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను వస్తున్నట్లు ఎవరన్నా చెప్పారా? చెప్పారు. ఇక్కడ అడవి మనిషి ఉన్నాడని, వాడు నీ ఫ్రెండ్ అని చెప్పారు. ఎక్సలెంట్. అడవి మనుషులు కూడా మలిమి చేసుకోగలనని నీకు తెలిసిందన్నమాట. యశోదకి మనసులో ఉక్రోషం పెరిగిపోతుంది. ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. వాళ్ళ పిల్లలు జూకి తీసుకెళ్ళమన్నారు. అందుచేత పిల్లలతో ఆటోలో వచ్చింది నెహ్రూ జూలాజికల్ పార్క్కి. కొంత దూరంలో వివేక్ కనిపించాడు. ఇట్టే చూస్తున్నాడు. ప్రాణం లేచొచ్చింది యశోదకి. మిస్టర్ వివేక్ అని పిలిచింది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న వాడిలా చుటుక్కున అక్కడికి వచ్చాడు. చూడండి, వీడెవడో నన్ను అల్లరి పెడుతున్నాడు, కాస్త బుద్ధి చెప్తారా అని అమాయకంగా చూస్తూ ముగ్ధరారిగా అంది వివేక్తో. వివేక్ వెంటనే ఫ్రెండ్ నీ ఒక తోపు తన్నాడు. అది దడాలున తెరుచుకుని డ్రైవింగ్ సీట్లో ఉన్న జానీ ముందుకు బొల్ల పడ్డాడు. వెంటనే అతడి మెడ మీద, కాళ్ళు మీద, చేతులపైన కత్తి దెబ్బల్లాంటి వివేక్ అరచేతి దెబ్బలు పడ్డాయి. రక్తం బయటికి రాకుండా చర్మం అంతా నల్లగా కమిలిపోయి ముద్దలా అయిపోయాడు జానీ.
ఆ ముద్దని సునాయాసంగా డ్రైవింగ్ సీట్లోకి విసిరేశాడు. ఫ్రంట్ డోర్ సరిగ్గా పడలేదు, పాడయింది. డ్రైవింగ్ సీట్లో కూర్చోలేని జానీ వెనక్కి వెళ్ళి అరుణవుల్లో పడిపోయాడు అమాంతం. పాలుపోయిన మొహంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది యశోద. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. అసలు విక్రమ్ ఎవరు? యశోద విక్రమ్కి ఏమవుతుంది? విక్రమ్ యశోదని ప్రేమిస్తుందా? అలాగే విక్రమ్ కూడా యశోదని ప్రేమిస్తాడా అనేది మనం నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. ఈ స్టోరీలో మంచి మంచి ట్విస్ట్లు ఉంటాయండి. మీరు స్టోరీలు ఎంత పెంచమంటే పెంచుతాను, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.